ఏ అద్భుతమైన మన జీవితంలో జరగాలంటే దేవుని బలం మీద మనము ఆధారపడాలి. అవునా కాదా? అవునన్న వాళ్ళు చెప్పండి. అందుకని కళ్ళు మూసుకొని ఎటు చూడొద్దు. నా బలమంతా నీవే యేసయ్యా అంటూ చెప్పండి. ఒకసారి చెప్పండి, నా బలమంతా నీవే యేసయ్యా, నువ్వు లేకుండా నేనేమి చేయలేను యేసయ్యా అని చెప్పండి. మోషే అంటాడు, మోషే మాట్లాడతారు, మోషే నువ్వు ఈ ప్రజలందరిని తీసుకొని కనాను దేశానికి వెళ్ళవయ్యా అని దేవుడంటే, నేను వెళ్ళను, నువ్వు లేకుండా నేను వెళ్ళలేను అన్నాను. ఎందుకని అంటే నా శక్తి నా బలము సరిపోదు, నీ బలము నాకు కావాలి అన్నాడు మోషే. అందుకని మనం కూడా ఈ సంవత్సరం అంతా మన కుటుంబం నడపాలంటే మన బలం సరిపోదు. ఈ జీవితంలో మనం బ్రతికినంత కాలం మనం నడవాలంటే మన బలం సరిపోదు, మన శక్తి సరిపోదు. నీ బిడ్డలు పెళ్లి చేయడానికి నీ శక్తి సరిపోదు, నీ బిడ్డలు చదివించడానికి నీ బలం సరిపోదు, నీ ఇల్లు కట్టడానికి, నీ కుటుంబాన్ని పోషించడానికి నీ బలం సరిపోదు. మనకెవరి బలం కావాలంటే యేసయ్య బలం కావాలి. అందుకని రెండు చేతులు ఎత్తి నీ బలం నాకు కావాలని అడుగుదాం. హల్లెలూయా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా. చెప్పండి చెప్పండి. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవే. ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా